నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. భారతీయ ఆర్థిక వాణిజ్య యవనికపై ఆంధ్రప్రదేశ్ తన సత్తా చాటుకుంది. అపార వనరులే అవకాశంగా ఆశల తీరాన 3 రోజుల భాగస్వామ్య సదస్సులో ఊహించని రీతిలో పెట్టుబడులు సాధించింది. సహజ సిద్ధ వనరులు సంకల్పం తప్ప ఏ మెట్రో నగరం లేని ఆంధ్రప్రదేశ్ 4,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టి ఔరా అనిపించింది. సమర్థ నాయకత్వం, విస్పష్టమైన విధానాలు ఆసరాగా ఘనమైన లక్ష్యాల సాధనలో తొలి అడుగులు వేసింది. విభజన గాయాల నుంచి కోలుకుంటూ ఎదురైన ప్రతి సవాలును అవకాశంగా మలుచుకుంటూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన వైపు వడివడిగా పయనిస్తోంది. ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసి ప్రతి జిల్లాలో అక్కడున్న వనరుల ఆధారంగా పెట్టుబడులు రాబట్టగలిగింది. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భాగస్వామి అయ్యేందుకు తూర్పు తీర అభివృద్ధికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సు ఘన విజయం సాధించింది. పరిశ్రమల సమాఖ్య సిఐఐ, రాష్ట్ర సర్కారు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడులు పోటెత్తాయి. దేశ విదేశీ సంస్థలు 4,78,000 కోట్ల రూపాయలు విలువ చేసే 328 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 1,00,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇవన్నీ కార్యరూపంలో దాల్చితే విభజన గాయాల నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు స్వాంతన కలగడమే కాదు, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో కీలక ముందడుగు పడ్డట్టే. దేశం నలుమూలల నుంచి 1,100 మంది, 41 దేశాల నుంచి 315 మంది కలిపి మొత్తం 1,450 మంది పరిశ్రమల ప్రతినిధులు సదస్సులో భాగం పంచుకున్నారు. ఆశల తీరం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. I never expected this type of response. I am very happy. First of all, I am thanking CII and also Government of India, particularly Ministry of Commerce and Industry, and also delegates, not only here, 41 countries delegates have come. With so much of happiness, I am thanking all of you for making this event one of the best event. Again, we are going to meet next year, again, same place, Visakhapatnam, to review all our MOUs and also future, how to go about. 1,400 delegates, around 441 countries, they have participated in this partnership summit. Today, around 331 MOUs we have reached with 4,67,577 crores. Employment creation nearly 10 lakhs. అంచనాలకు తగ్గట్టే చివరి రోజు సదస్సులో అదే జోరు కొనసాగింది. కేంద్ర ఎరువులు, పెట్రోలియం రసాయనాల శాఖ, జాతీయ ఫార్మాస్యూటికల్ సంస్థను విశాఖలోను, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ సిపెట్ విజయవాడలోను, వైద్య పరికరాల తయారీ పార్కును, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. Proposed a NIPER to the state of Andhra Pradesh in Visakhapatnam. There will be a 600 crore rupees investment by the Government of India. We only request 100 acres of land, Chandrababu Garu. Soon we are going to lay foundation stone to a NIPER in Andhra Pradesh in Visakhapatnam. I am announcing a CPET center. We already have a 28 CPET centers. They are equivalent to plastic engineering institutions. One such CPET center I am going to announce in Vijayawada. It's already there. Only 200 students. For the state of Andhra Pradesh, we are going to increase the intake to 5,000 students. సమాచార రంగంలో దిగ్గజ సంస్థ ఎస్ఎల్ గ్రూప్ కూడా 2 కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. సిలికా ద్వారా సౌర పలకాల తయారీ కోసం 13,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఏడాది చివరికి ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్ర ప్రకటించారు. రాష్ట్రంలో ఆకర్షణీయ పారిశ్రామిక నగరము ఏర్పాటు చేస్తామని తెలిపారు. 20 years younger
And I was asked that what sector I should choose. I would have said that tourism sector is what I will choose. But probably it's late, but I still have not given up. In this beautiful state of Andhra Pradesh, I've been here since last 6 months since I've started interacting more intensely with the Chief Minister Chandrababu Naidu, who have been friends for last 25 years. It was kind of infectious actually to me that we have to do lot more things in this state. 10,000 హెక్టార్లలో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామిక నగరిలో 73,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఆస్కారం ఉన్న 200 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరంగా పరిశోధన నైపుణ్యాన్ని పెంచేందుకు ఆస్కారం గల కీలకమైన ప్రభుత్వ సంస్థల్ని రాష్ట్రంలో స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ప్రకటించారు. విశాఖ, నెల్లూరు, కర్నూలులలో 3 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలు వినియోగించుకొని రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెట్టాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. భాగస్వామ్య సదస్సులో మొదటి రోజు నుంచి ఇదే పెట్టుబడుల వరద. తొలి రోజే 195,457 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 32 ఒప్పందాలు కుదిరాయి. అవన్నీ ఆచరణలోకి వస్తే 94,748 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి రోజుకి సంబంధించిన వాటిలో విద్యుత్కు సంబంధించి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. వారి అంచనాలకు తగ్గట్టే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని ప్రకటించింది. That the central government, led by Sri Narendra Modi, is willing to do everything possible to support the state of Andhra Pradesh and encourage industrialization in Andhra Pradesh and investment also. We will do everything, whatever is possible, whatever is feasible. The center will extend a helping hand to Sri Chandrababu Naidu, not because he is our alliance partner, because he is a performer and a reformer. ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ కోల్ కార్పొరేషన్ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 31,680 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తొలి రోజే ఆసక్తి కనబరిచింది. కృష్ణా జిల్లాలో 5,280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆ సంస్థ ప్రతినిధి గౌతమ్ శర్మ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 2,500 మందికి ఉపాధి అవకాశాలు అందనున్నాయి. క్యూసీసీ తమ బొగ్గు గనుల్లోని సుమారు 139 బ్లాక్లను ఈ ప్రాజెక్టుకు కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాలకు సైతం విద్యుత్తును సరఫరా చేయవచ్చు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తమ్మడ గ్రామంలో 125 కోట్ల వ్యయంతో కొబ్బరి శుద్ధి పరిశ్రమను నిర్మించబోతోందని విజయనగర్ ఫుడ్ అండ్ న్యూట్రిస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రోజుకు 4 లక్షల కొబ్బరికాయల్ని శుద్ధి చేసే సామర్థ్యంతో ప్లాంటు నిర్మాణం జరగనుంది. తొలి రోజే అనేక మంది ఆంధ్రప్రదేశ్ భవిత చంద్రబాబు పనితనంపై ప్రశంసలు కురిపించారు. చైనాలోని గుజోయ్ రాష్ట్ర ఉప గవర్నర్ చెన్ మింగ్ కాకినాడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు జిఎంఆర్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ధీరోదాత్తమైన నాయకత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన తరువాత ఏర్పడిన సంక్షోభాలే అవకాశాలుగా చంద్రబాబు కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కొనియాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైన పాత్ర పోషించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులు పరిగణలోకి తీసుకునే స్థిరమైన విధానాలు, నాయకత్వ విశ్వసనీయత వంటి ప్రత్యేకతలు అన్నీ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ఎవరూ ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం 2 అంకెల వృద్ధి సాధనలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావడంలో ఆంధ్రప్రదేశ్ క్రియాశీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని నిర్మలా సీతారామన్ అనడం ద్వారా భవిష్యత్తులో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వబోయే ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. రెండవ రోజు పెట్టుబడుల ప్రవాహమే సాగింది. సోమవారం 281 ఒప్పందాలు జరగ్గా 192,571 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, మైనింగ్, ఐటీ రంగాల్లో అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. రెండో రోజుకి మొత్తంగా 3,89,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలతో కొత్తగా 6,53,933 ఉద్యోగాలు రానున్నాయి. ఈ ఒప్పందాల్లో భారీ పరిశ్రమల రంగానికి చెందిన వ్యాపార సంస్థలతో 101 ఒప్పందాలున్నాయి. అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రణాళిక, గృహ నిర్మాణం కోసం చైనా సంస్థలు ముందుకొచ్చాయి. కేవలం పరిశ్రమల స్థాపన కాకుండా రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబరచడం గమనార్హం. విశాఖ ఉక్కు కర్మాగారం 38,500 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. మలేషియాకు చెందిన ఐసోమెరిక్ హోల్డింగ్స్, బెర్హాద్, విజయవాడకు చెందిన లింగమనేని ఎంటర్ప్రెన్యూర్స్ గ్రూప్ సంయుక్త సంస్థ అయిన పెట్రో గ్యాస్ కృష్ణపట్నం పోర్టులో 3,000 కోట్ల పెట్టుబడితో ఎల్పీజీ రీగ్యాసిఫికేషన్ యూనిట్, ఫ్లోటింగ్ స్టోరేజ్ టెర్మినల్ నెలకొల్పనున్నాయి. రిటైల్ వ్యాపార దిగ్గజాలైన వాల్మార్ట్,
మార్ట్, కిషోర్ బియాకి చెందిన ఫ్యూచర్ రిటైల్ గ్రూపు, స్పెన్సర్స్, అరవింద్ లైఫ్ స్టైల్ సంస్థలు 1450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిరభ్యంతర పత్రాలపై సంతకాలు చేశాయి. అమరావతి నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయ ప్రణాళిక తయారీ, అమలు, అభివృద్ధి కోసం చైనాకు చెందిన GIICతో CRDA ఒప్పందం కుదుర్చుకుంది. నవ్య రాజధానిలో ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. 800 కోట్లతో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. గృహ నిర్మాణ ప్రాజెక్టులపై 4 ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల విలువ 43,500 కోట్లు. దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు హడ్కో, ఆంధ్రా బ్యాంకు ముందుకొచ్చాయి. హడ్కో 7,500 కోట్లు, ఆంధ్రా బ్యాంకు 5,000 కోట్ల రుణం ఇవ్వనున్నాయి. భారీ పరిశ్రమల విభాగానికి సంబంధించి అత్యధిక సంఖ్యలో 101 ఒప్పందాలు కుదిరాయి. 69,496 కోట్ల పెట్టుబడులు లభిస్తాయి. దాదాపు 1,99,293 మందికి ఉపాధి లభిస్తుంది. వీటితో పాటు శాండ్విచ్ మైనింగ్ ప్రాజెక్టుకు టైమెక్స్ సంస్థ ముందుకొచ్చింది. రెండవ రోజున 63 IT, ఎలక్ట్రానిక్స్ సంస్థలు 3,163 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. 50,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆహార ప్రాసెసింగ్ రంగంలో 65 ఒప్పందాలు కుదరగా 5,102 కోట్ల పెట్టుబడి, 62,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇలాంటి ఎన్నో ఘనమైన ఒప్పందాలకు, భారీ పెట్టుబడులకు రెండో రోజు CII సదస్సు వేదికైంది. We will invest in Andhra Pradesh in the manufacturing sector. We have signed 2 MOUs. We plan to set up a fairly large integrated automotive component manufacturing hub in Nellore district with an investment of about 1,200 crores. Will employ something like 3,000 odd people directly and almost a similar amount indirectly, and hopefully create a substantial ancillary economic structure. Second, we propose to make a multimodal manufacturing facility, and this will be located in Anandpur district. In both these locations, we have finalized the land, and I think in the next few weeks, we will actually physically get possession of the land and start our work. భాగస్వామ్య సదస్సు వేదికగా పర్యాటక రంగంలో 5,000 కోట్ల పైచిలుకు ఒప్పందాలు ప్రభుత్వం కుదుర్చుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి దిగువన నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న తీరం వెంబడి పర్యాటక అవకాశాలు పెట్టుబడిదారులకు వివరించడం ద్వారా ఈ పెట్టుబడులు సాధించింది. ఈ రంగంలో 28 ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ నగరాలు, పట్టణాలు, తీరాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు అనుసంధానిస్తూ అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి. సవాళ్ల నుంచి అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఈ పెట్టుబడుల సాయంతో ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించనుంది. 3 రోజుల భాగస్వామ్య సదస్సుతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది ఆంధ్రప్రదేశ్. అనేక సవాళ్లతో ఇప్పుడిప్పుడే పయనాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్రం ఆ స్థాయిలో పెట్టుబడులకు హామీ పొందడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతలా పెట్టుబడులు వెల్లువ కొనసాగడానికి అసలు మన రాష్ట్రంలో ఏముంది? కేంద్రం ఒకసారిగా తూర్పు తీరం వైపు దృష్టి సారించడానికి కారణాలేమిటి? ఈ అవకాశాల్ని ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తన ప్రగతి రథానికి ఇంధనంగా మలుచుకుంది? అంచనాలకు మించి భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. 3 రోజుల సదస్సులో తొలి రోజునే 1,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిన ఆంధ్రప్రదేశ్ సదస్సు ముగిసేసరికి ఆ మొత్తం ఊహించిన మైలురాయి అందుకుంది. ఎన్నో ఒడిదొడుకుల మధ్య ప్రయాణం మొదలుపెట్టిన కొత్త రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ స్థాయిలో హామీలు రాబట్టడం రాష్ట్ర నాయకత్వ పటిమకు ఒక నిదర్శనమే. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్న సానుకూలకు ఒక కొలమానం. పశ్చిమాన గుజరాత్ మినహాయిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరున్న తమిళనాడులో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులొచ్చాయి. ఆ రాష్ట్రంతో పోల్చుకుంటే రెవెన్యూ లోటుతో సతమతమవుతూ మహానగరం ఒక్కటి కూడా లేకున్నా ఆ రాష్ట్రానికి దిట్టుగా పెట్టుబడులు రాబట్టడం చాలా గొప్ప విషయమే. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరున్న విశాఖ నుంచే భవిష్య ఆంధ్రప్రదేశ్ ప్రగతికి తిరుగులేని బాటలు పడ్డాయి.
భాగస్వామ్య సదస్సులో ప్రముఖుల మాటల్లోనే ఇక్కడి శక్తి సామర్థ్యాలు అందరి కళ్లకు కట్టాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితి అనిల్ అంబానీ మాట. పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ తర్వాతే ఎవరైనా అరుణ్ జైట్లీ పలుకు. ప్రపంచ రాయబారులు ఎవరు భారత్కొచ్చినా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందే వెంకయ్య నాయుడు చెప్పిన విషయం. ఇలా ఎవరిని చెప్పినా అందరి మాటల భావం ఒక్కటే, అదే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రాజధాని. విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా ఈ విషయమే సుస్పష్టమైంది. గతానికి ఇప్పటికే ఉన్న తేడా అధికార మార్పిడేనా అంటే అదొక్కటే కాదు, రాష్ట్రానికి సహజ సిద్ధంగా అందిన వనరుల్ని ప్రపంచానికి తెలియచేయడంలో నాయకత్వం తీసుకున్న చొరవ. హైదరాబాద్ను కోల్పోయినా సిద్ధ నాయకత్వ లక్షణాలున్న చంద్రబాబే ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అయ్యారు. అనుసరించే పారిశ్రామిక అనుకూల విధానాలు కూడా కలిసి వచ్చాయి. తూర్పు తీరంలో అభివృద్ధిపై దృష్టి సారించిన కేంద్రం కూడా వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేతునిస్తోంది. ఇవన్నీ కలిసొచ్చి పారిశ్రామిక సంస్థల చూపు మన రాష్ట్రంపై పడింది. And therefore the ecosystem which exists in Andhra Pradesh is inherently business friendly. The leadership which the Honorable Chief Minister is capable of providing. Because the bifurcation did create a situation where Andhra Pradesh was left in a more difficult and a more challenging situation. That the state really had to be built once again. Name it, everything is available here. Even a coastal place, ports and airports, everything is there. And also, best manpower is available, best talent is there. Our visionary CM, governance, I can say, is the best governance in this. The same way, I can say another two things is a strong leadership. After state is forming, then you want to make a capital. Then you shifted to Hyderabad to Vijayawada. 30,000 acres within 18 months is acquired. 30,000 acres is such a different model. Made a plan and made the foundation stone. I think no corporate in the world can do it in the 18 months. Really, hats off to him. అభివృద్ధి విషయంలో కేంద్రం ధోరణి మారింది. పశ్చిమ దేశాల వైపు ఎక్కువగా చూసిన భారత దృష్టి ప్రస్తుతం తూర్పు దేశాల వైపు మళ్లింది. ఫలితమే తూర్పు తీర అభివృద్ధికి ప్రణాళికలు, రక్షణ పరికరాలు, ఇంధన దిగుమతుల కోసం పశ్చిమ తీరాన్ని వృద్ధి చేసిన కేంద్రం మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల ముఖ చిత్రాలు మారిపోవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం పరిస్థితి మారింది. హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ వస్తువుల హవా నడుస్తోంది. తూర్పు దేశాల్లో వాటి తయారీ అధికంగా ఉంది. చైనా, జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాలు ప్రపంచ హార్డ్వేర్ విపణిని శాసిస్తున్నాయి. ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలకు తూర్పు తీరమే దారి. Vision 2029 begins today. ADB has been working closely with the government of Andhra Pradesh towards realizing this vision by collaborating on the development of the Vizag-Chennai Industrial Corridor. ADB has been selected as the lead partner for developing the East Coast Economic Corridor. VCIC is poised to play a critical role in Prime Minister Modi's new Act East policy. It is estimated that GDP in the corridor districts will increase by 6 times and manufacturing output by 7 times over the next 2 decades. 11 million additional jobs are set to be created over the next 3 decades. దేశంలోని థర్మల్ పరిశ్రమలకు అవసరమైన కోకింగ్ కోల్, ఉక్కు పరిశ్రమలకు అవసరమైన ముడి ఇనుము వంటివి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి తూర్పు తీర దేశాల్లోనే ఉన్నాయి. ఆ దిగుమతులన్నీ తూర్పు నుంచే జరగాలి. కాబట్టి ఇక్కడ వీలైనన్ని ఎక్కువ నౌకాశ్రయాలు కావాలి. ఈ వాస్తవాన్ని గుర్తించే ఆంధ్రప్రదేశ్ పోర్టుల ఆధారిత అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇప్పటికే క్రియాశీలకంగా ఉన్న 4 నౌకాశ్రయాలకు తోడుగా మరో 8 నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోర్టు ఆధారిత అభివృద్ధి కార్యక్రమం, కేంద్రం ప్రకటించిన సాగరమాల కలిసి మన తీరాన్ని పెట్టుబడుల కేంద్రంగా నిలిపాయి. తీరం వెంబడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాగరమాల ప్రధాన ఉద్దేశం. పోర్టులు కలిపేందుకు రహదారులు, రైల్వే మార్గాల ఏర్పాటుకు ప్రాజెక్టులో నిధులు కేటాయిస్తున్నారు. కొత్త పోర్టులు వస్తున్నాయంటే అనుబంధంగా కంటైనర్ టెర్మినళ్లు, గిడ్డంగులు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అందుకే ప్రైవేట్ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నాయి. అదానీ గ్రూప్ 10,000 కోట్ల పెట్టుబడితో 3 పోర్టులు నిర్మించేందుకు ముందుకొచ్చింది. పోర్ట్స్ ఇప్పటికే 11 పోర్ట్స్ ఉన్నాయి. ఇంకో 4-5 పోర్ట్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. చిన్న కంట్రీస్, చిన్న దేశాలన్నీ చూస్తే ఒక్కొక్క పోర్టు తోటి బ్రహ్మాండంగా ప్రపంచంలో బాగా ఎదిగినటువంటి దేశాలని
అంచేత మనకి ఇన్ని పోర్ట్స్ పెట్టుకుని మనం ఎదగడానికి అవకాశం ఉంది, పోర్ట్లెట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పోర్ట్లెట్ డెవలప్మెంట్ వల్ల వచ్చేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్. తూర్పు తీరంలో ఉన్న అనేక మహానగరాలు కాదనుకుని ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపడానికి కారణం మన రాష్ట్రం వ్యూహాత్మక ప్రదేశంలో ఉండడమే. ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రపు లోతుతో పాటు వివిధ దేశాలకు దగ్గరగా ఉండడం కలిసి వస్తోంది. తూర్పు పశ్చిమ ప్రపంచాలను కలిపే వాణిజ్యమంతా శ్రీలంక కేంద్రంగా జరుగుతోంది. ఇది చైనా, జపాన్ వంటి దేశాలకు కొంచెం దూరాభారం. అందుకే ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాయి. ఈ పరిస్థితుల్లో విశాఖ ఆ అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. చైనా, బర్మా, బంగ్లాదేశ్, థాయిలాండ్, తైవాన్, జపాన్ కలిపే ప్రాచీన సిల్క్ రూట్ ను చైనా అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఆ రహదారికి అతి దగ్గరగా ఉన్న తీరం మనదే. ఇన్ని ప్రత్యేకతలుండబట్టే సాగరమాలలో రాష్ట్రానికి ఇంత ప్రాధాన్యం దక్కింది. రక్షణ రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ సంస్థలు విశాఖ జిల్లా రాంబిల్లిలో జలాంతర్గాముల నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. It is estimated that Indian Navy will spend over 3 lakh crores on acquisitions and fleet modernizations of submarines, aircraft carriers over the next 15 years. And this is the real big opportunity for Andhra Pradesh, for us, and the development of Vizag. At an initial investment outlay of over 5,000 crores, it will represent to be the single largest investment. సహజ అనుకూలతలు, నాయకత్వం అనుసరించిన విధానాలు తోడై రాష్ట్రాన్ని పెట్టుబడుల రాజధానిగా మార్చింది. పారిశ్రామిక, మౌలిక వసతులు, వ్యవసాయ మిషన్లతో పాటు సమాచార సాంకేతికత, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక విధానాలు తీసుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ అన్ని అనుమతులు 3 వారాల్లో వచ్చేలా ఏకగవాక్ష విధానాన్ని తెచ్చారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న సహజ సామర్థ్యంతో 3,000 కోట్ల పెట్టుబడులకు హామీ వచ్చింది. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్తో పోల్చితే 30 వంతు కూడా లేని విశాఖకు ఆ స్థాయికి తీసుకువెళ్లాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. భారీ సంస్థలు విశాఖలో కాలు మోపే పరిస్థితులు ప్రస్తుతం లేవన్న వాస్తవాన్ని గుర్తించి మధ్యస్థాయి సంస్థల్ని ప్రోత్సహిస్తోంది. వచ్చిన పెట్టుబడులలో ఇంధన, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాల్లోనే ఎక్కువ. ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చడానికి అనేక అడ్డంకులుంటాయి. భారీ పరిశ్రమల ఏర్పాటుపై ఆందోళనలు అదే స్థాయిలో ఉంటాయి. వీటికి అవసరమైన భూమి, ఇతర వనరులను సమకూర్చడం అంత సులువేం కాదు. అందుకే ఏ భాగస్వామ్య సదస్సులోనైనా వచ్చిన హామీల్లో కేవలం 15% మాత్రమే కార్యరూపం దాలుస్తుంటాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే భారీ పరిశ్రమల పేరుతో ప్రచారం చేసుకునే కంటే వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన చేసే సేవారంగం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటునివ్వాలని భావిస్తోంది. భారతదేశ జీడీపీలో చిన్న మధ్యతరహా పరిశ్రమల వాటా దాదాపు 37% ఉంది. అందుకే ఈ సంస్థలకు ప్రోత్సాహం ఉంటుందని సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించారు. రిటైల్ రంగం, పర్యాటకంలో పెట్టుబడులు తక్కువైనా వీటి ద్వారా ఉపాధి కల్పన ఎక్కువ. అందుకే వీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.